వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి సోషల్ నోట్స్ లెసన్ నెంబర్ 4 ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు న్యూ సిలబస్. మన జాతీయ గీతం జనగణమన. జనగణమన మన దేశ ప్రఖ్యాతిని విశిష్టతను వివరిస్తుంది. జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మన రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వము, నైసర్గిక స్వరూపాల గురించి తెలుపుతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండను శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. ఎవరు రచించారు? శంకరంబాడి సుందరాచారి గారు. నైసర్గిక స్వరూపం అంటే భూ ఉపరితలంపై అనేక రూపాలలో ఉండటం. ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానము, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ భిన్నంగా ఉంటాయి. భూస్వరూపం భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. భూస్వరూపాల ఎత్తు సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. భూస్వరూపాల ఎత్తును ఎలా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలనే పర్వతాలు అంటారు. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయ ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. భారతదేశము హిమాలయాల లాంటి ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. సెకండ్, పీఠభూములు. పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. పీఠభూములు 1 లేదా అంతకంటే ఎక్కువ వైపు నిటారుగా ఉండి సున్నితమైన వాలును కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములలో శీతోష్ణస్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి. పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయి? ఖనిజ సంపదను. సున్నపు రాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాలలో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. నెక్స్ట్, మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. మైదానాలు ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉండే ప్రాంతాలు. సారవంతమైన నేలలు ఉండడం వలన మైదానాలలో ఉత్పాదకత ఎక్కువ. మైదానాలు రవాణా సౌకర్యాల నిర్మాణానికి అనువుగా ఉండడం వల్ల ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి నివాసయోగ్యంగా ఉంటాయి మైదానాలు. భారతదేశంలో గంగా, సింధు నది మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాలు. మన రాష్ట్రం పచ్చదనాల స్వర్గం. గ్రామీణ వ్యవసాయక నేపథ్యం కలిగిన, ఆర్థికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారం. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణత పరంగా 7వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. కోస్తాంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. కోస్తాంధ్ర
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకొని ఉన్న 9 జిల్లాలను కోస్తాంధ్రగా పిలుస్తారు. ఎన్ని జిల్లాలు? 9. ఈ ప్రాంతం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను అధిక జనసాంద్రతను కలిగి ఉంటుంది. రాయలసీమలో ఈ ప్రాంతం రాతి పొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమూహం. ఇక్కడ అల్ప వర్షపాతం వల్ల వ్యవసాయానికి అంతగా అనుకూలం కాదు. ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి, మధ్యతూర్పు ప్రాంతంలో తూర్పు కనుమలు ఉండి వీటి అంచులు బంగాళాఖాతం వైపుకి వాలి ఉంటాయి. పర్వతాలు, కొండలు. ఆంధ్రప్రదేశ్లో కొండల వరుసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడి ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు మరియు విజయనగరం జిల్లాలలో ఈ కొండలు వరుసలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భాగంలో కొండలు వరుసలు ఎక్కువగా ఎత్తైనవి. ఇవి సుమారు 1200 మీటర్ల నుంచి సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి. 1690 మీటర్ల ఎత్తుగల అరకులోయలోని అరోమాకొండ, దీన్ని జిందగడ అంటారంట, మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరము. తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా ఈ పేర్లతో పిలుస్తారనమాట. ఈడ కొండల పేర్లు అక్కడ ఆ జిల్లాలో ఎలా పిలుస్తారు అనేది ఉన్నాయి చూడండి. ఏ జిల్లాల్లో ఎలా పిలుస్తారు. యురాడ మరియు అనంతగిరి కొండలను విశాఖపట్నంలో యురాడ మరియు అనంతగిరి కొండలు అని పిలుస్తారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో బైసన్ కొండలు మరియు పాపికొండలు అని, కృష్ణాలో మొగల్రాజపురం, కొండపల్లి కొండలు అని, గుంటూరు బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ అని, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వేలికొండలు, కర్నూలులో నల్లమల, ఎర్రమల కొండలని, వైఎస్ఆర్ కడప వేలికొండలు, పాలకొండలని, చిత్తూరులో శేషాచలం, అర్సీలి కొండలని, అనంతపురం పెనుగొండ, మడకశిర కొండలు అని పిలుస్తారు. ఈ కొండలు కాండలైట్, చార్నోకైట్ రాళ్లతో ఏర్పడినాయి. ఈ కొండలు కాండలైట్, చార్నోకైట్ రాళ్లతో ఏర్పడినవి. విశాఖ జిల్లాలోని అరకులోయ, బొర్రా గుహలు, తూర్పుగోదావరి జిల్లాలోని పాపికొండలు ఈ నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి ఈ విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో ఒక మారుమూల ప్రాంతము. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు దీన్ని. ఇక్కడ గిరిజన ఈ కొండ ప్రాంతాల్లో పోడు అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూజ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. ఇక్కడి నేలలు నల్లరేగడి, లేట్రైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు రకానికి చెందినవి. కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు. పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి కాబట్టి ఇవి పంటలకు పండించడానికి అనుకూలం కావు. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలము. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. మైదానాలు ఎక్కడున్నాయి? కోస్తా జిల్లాలలో. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్సు వరకు విస్తారమైన తీర మైదానం ఉన్నది. దీన్నే కోస్తా తీర మైదానం అంటారు. ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండటం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి మరియు వరి, చెరుకు, మిర్చి, పసుపు పంటలకి ప్రసిద్ధి. ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. మైదాన ప్రాంతంలో భూగర్భ జల వనరుల లభ్యత అధికంగా ఉండటమే కాకుండా 15 నుండి 25 అడుగుల లోతులోనే లభ్యమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాల్లో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాల్లో కొల్లేరు మంచినీటి సరస్సు, కొల్లేరు సరస్సు అంటే మంచినీటి సరస్సు, పులికాట్ సరస్సు అంటే ఉప్పునీటి సరస్సులు కలవు ఈ మైదానాల్లోనే. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కొల్లేరు సరస్సు ఎక్కడుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. నగదు పంట అంటే ఏంది? ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చేవి. వీటిని వ్యాపార, వాణిజ్య పంటలుగా కూడా పిలుస్తారు. వేరుశెనగ, పసుపు, చెరుకు, పొగాకు మొదలగునవి. మైదానాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు, ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాల్లో చేస్తారు. పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ వస్తువుల సేకరణ చేస్తారు. కొండవాలులు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది. అడవిలో ఏం సమృద్ధిగా లభిస్తుంది? వెదురు. గిరిజనులు బుట్టలు, చాటలు, దోణెలు మొదలగు వస్తువులు ఈ వెదురుతో తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఉద్యానవనాలు అంటే పండ్ల తోటలు. మెరక భూములు మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమా కొండ 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని చాలా భాగం దక్కన్ పీఠభూమిలో కలదు. మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ పంట ఎక్కువగా పండించబడుతుంది. తూర్పు కనుమల్లోని కొండలు కాండలైట్, చార్నోకైట్ చే ఏర్పడినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. బాగా ప్రిపేర్ కండి ఎగ్జామ్స్కి. ఆల్ ది బెస్ట్.